చరిత్రలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. కష్టాల కడల్లో అనునిత్యం పోరాడి గెలిచిన కొందరు మాత్రమే చరిత్రకారులుగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వారి జీవిత పాఠాలు, వారి సందేశాలు నేటి యువతకు రామబాణాలు. నాటి సమాజం చూపిన చిన్న చూపు నుండి నేటి సమాజానికి దశా నిర్దేశం అందించే స్థాయి వరకు ఎదిగిన నేతల అంతరంగమే స్ఫూర్తి. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో అనేక మంది అధికారులు ఉన్నారు. చాలామంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు, చాలామంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వారందరిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం, అదేవిధంగా ముక్కుసూటి వ్యవహారం, చాణక్యంగా అపర చాణక్యుడిగా వర్క్ చేయటం వంటి అంశాల్లో ప్రఖ్యాతి గాంచినటువంటి ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ గారు ఉన్నారు. ముందుగా వారిని కలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఆల్ ఇండియా సర్వీస్ ఉద్యోగం, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కావాలనేది కోరిక ఏదైతుందో అది చాలా మందికి ఒక కళ. అటువంటి సందర్భంలో చాలా మంది కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆల్ ఇండియా సర్వీస్కి రావాలని యువత చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మీరు చాలా సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, ఏ విధంగా వాళ్ళు ప్రిపరేషన్ తీసుకోవాలంటారు? సరే, ఒకటి ఏంటంటే గ్రామీణ నేపథ్యం ఉన్నవాళ్ళు, కొద్దిగా రూరల్ ఏరియాస్, బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ సివిల్ సర్వీస్కి ట్రై చేసి సర్వీస్లోకి వస్తే బాగుంటుందని నేను రూరల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకు అంటే ఏంటంటే వాళ్ళకి ఒక కష్టం ఉంటుంది సార్. అవునండి. అరే మన ప్రాంతం బాగు చేయాలి, మన ప్రజల్ని మనం సహాయపడాలి, చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో గవర్నమెంట్ రూల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అర్బన్ ఏరియాస్లో పిల్లలు నన్ను అడిగితే వాళ్ళు దే షుడ్ బికమ్ ఎంటర్ప్రినర్స్. ఎంతసేపు సర్కారీ ఉద్యోగం కోసం బట్టి కొట్టు, లేదా ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి ప్రిపరేషన్ చేసి మనకు ఉన్నటువంటి వాల్యుబుల్ టైం అనమాట, అది యూత్లో ఉన్నటువంటి ప్రైమ్ టైం కొన్ని సంవత్సరాల పాటు దీనికి వెచ్చిస్తున్నారు సార్. నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు ఉన్న జాబ్స్ కోసం పోటీ పడుతున్నారు, కొత్త జాబ్స్ క్రియేట్ చేసే అవతారాలు ఎత్తాలని, ఎంటర్ప్రిన్యూర్స్ కావాలని. ఆ ఎంటర్ప్రిన్యూర్స్ స్కిల్స్ పుష్కలంగా ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నాయి సార్. ఆ మార్గంలో వెళ్తే మీరు డబ్బు సంపాదిస్తారు సార్. ప్రజలకి సేవ చేయడానికి చాలా మార్గాలు, అవకాశాలు మీ సొంతం అవుతాయి సార్. మీరు ఈ సమాజంలో ఏంటంటే ఒక ప్రధానమైన సమస్య ఏంటంటే నిరుద్యోగ సమస్య. ఆ నిరుద్యోగ సమస్యకి మీరు సమాధానం అవుతారు సార్. సో మీకు అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారంటే కొద్దిగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, భాష మీద పట్టు ఉంటుంది, దాని తర్వాత 10 మంది తెలిసి ఉంటారు, మీకు కొంత డబ్బు వ్యవస్థలు అన్ని అవకాశాలు ఉండి ఉంటాయి. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే స్టార్టప్ కల్చర్ వచ్చేసింది. డబ్బుతోటి పని లేదు, ఐడియాతోటి పని, ఆలోచనతోటి పని. ఆ కష్టం ఏదో మీరు ఏదో ఒక గవర్నమెంట్ క్లర్క్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రిపేర్ అయ్యేదానికంటే ఈయన మీద స్ట్రగుల్ అయ్యి ఒక స్టార్టప్ని నిలబెట్టారంటే మీరు రిచ్ అవుతమే కాదు, మీరు 10 మందిని రిచ్ చేయటమే కాదు, 10 మందికి ఆదుకునే మంచి ఉపాధి అవకాశాలు కలిగించి మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మన దేశం యొక్క ముందున్నటువంటి అతిపెద్ద సవాలైనటువంటి అన్ఎంప్లాయ్మెంట్ సమస్యకి మీరు ఒక సమాధానం కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. అదేవిధంగా కనుక మా పిల్లలకి అదే సలహా ఇచ్చాను. ఓకే సార్. మా పిల్లలకి అదే సలహా. మేమంటే ఏదో పూర్తి ఇళ్లలో పుట్టాము, గ్రామీణ నేపథ్యంలో పుట్టాము, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, 5 పైసలు డబ్బులు లేవు. నేనైతే చెప్పు లేకుండా స్కూల్కి వెళ్ళేవాడిని. సో దాని బదులు మీరు ఏంటి, యు ఆర్ ప్రివిలేజ్డ్ పీపుల్, యు ఆర్ ఐపీఎస్ ఆఫీసర్స్, సో యూ హ్యావ్ ఎవ్రీథింగ్ యాక్సెసిబిలిటీ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మంచి చదువు, మంచి స్కూల్స్ పంపించారు. సో మీరేం చేయాలి, మీరు కూడా ఉన్న 10 ఉద్యోగాల కోసమే పోటీ పెడితే మరి ఇంకేంది భారతదేశం ముందుకెళ్ళేది. మీరు 10 మందికి ఉద్యోగం క్రియేట్ చేసే పరిస్థితికి రండి. గతంలో మీరు ఏపీఐసి చైర్మన్గా, ఏపీఐసి ఎండీగా ఉన్నప్పుడు కూడా చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు అనేది అందరూ విన్నారు. నిజంగా మీకు అది తృప్తి ఇచ్చిందా ఈ అంశంలో కనుక మనం గమనించినట్టయితే? సార్ అసలు నా ప్యాషనే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, వెల్త్ క్రియేషన్ సార్. నేను మామూలుగా
అంటే పోలీసు ఉద్యోగం కొంతకాలం చేసిన తర్వాత ఈ హింస ప్రతిహింస అనేది చూసి ఈ ఎన్ని రోజులు ఇది అనే ఆలోచన చేసి ప్రత్యేకంగా నా బ్యాచ్ నాతో పాటు ట్రైనింగ్ అయినటువంటి ఉమేష్ చంద్ర అనే ఒక ఐపీఎస్ చాలా మంచి డైనమిక్ క్యాండిడేట్ అతన్ని ఎస్ఆర్ నగర్ చౌరస్తాలో కాల్చివేశాడు. అది నాతో పాటు పరిగెత్తాడు, నాతో పాటు ఉన్నాడు. అరే నీ కాల్చేశాడు అనే చాలా నాకు ఇబ్బంది పెట్టింది సార్. దాంతో అప్పటికే నేను ఆలోచన చేస్తున్నాను, సరే ఇక ఎనఫ్ ఇదేంది ఈ హింస ఏంది, ప్రతి హింస ఏంది, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే, ప్రపంచంలో వేరే ప్రపంచం ఉంటుంది అని ఆలోచన చేసి నా క్లాస్మేట్స్ అందరూ కూడా నేను ఎంటెక్ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చేశాను. నా క్లాస్మేట్స్ అందరూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేశాను. అనే ఏంటి ఇది మనం ఇక్కడ ఇలా ఇరుక్కుపోయామని చెప్పేసి నేను అమెరికా వెళ్ళాను. అప్పుడు నేను వార్టన్ స్కూల్ అని ప్రపంచంలో #1 బిజినెస్ స్కూల్ సార్, దాంట్లో ఎంబీఏ చేశాను. యాక్చువల్గా ఆ టైంలో ఇట్స్ సో హ్యాపీ అండ్ దట్ సుందర్ పిచే వాజ్ ఆల్సో ఇన్ వార్టన్ స్కూల్. సో దేర్ టుగెదర్. సో అట్లా నేను వాటితో చదువుకునే అంత మంచి స్కూల్ సార్. అటువంటి అత్యుత్తమైనటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి బిజినెస్ స్కూల్లో చదువుకోవడానికి సౌభాగ్యం దొరికింది. సో అక్కడ చదువుకున్న తర్వాత నేను యాక్చువల్గా ఫారెన్లో ఉండిపోదామనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ సీఎంగా వచ్చారు. వచ్చి నేను రిజిగ్నేషన్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. నాకు ఉద్యోగం వచ్చింది, మీరు రిజిగ్నేషన్ తొందరగా యాక్సెప్ట్ చేస్తే నేను వెళ్ళిపోతానని చెప్పి ఇచ్చాను. లేదండి మీలాంటి వాళ్ళు నాకు కావాలి, అండ్ మీరు చెప్పండి ఏ ఉద్యోగం కావాలంటే ఇస్తాను, మీరు వెళ్ళిపోతే ఎలాగా ఆయన చదువుతుంది అని చెప్పి ఆయన. అప్పుడు నేను అన్నాను, సార్ నేను ఐపీఎస్ ఆఫీసర్, మీరు కమిషనర్ విజయవాడ విశాఖపట్నం ఇట్లాంటి పోస్టులు వేస్తే నేను చదువుకున్నంత వేస్ట్ అయిపోయింది, అది ప్రాబ్లం. దాని తర్వాత నేను వెల్త్ క్రియేషన్ అయితే చేయగలను. అంటే మా వార్టన్ అలమ్నై అనేది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్. దేశ విదేశాల్లో అనేక నగరాల్లో విస్తారంగా ఉన్నారు. పెద్ద పెద్ద ఫార్చ్యూన్ 500 కంపెనీస్ సిఇఓస్గా ఉన్నారు. అందువల్ల మీకైనా ఒకవేళ నాకు వెల్త్ క్రియేషన్ చేయడం అంటే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం అనేటువంటి బాధ్యతగా నాకు అయితే నేను మంచిగా చేయగలను, చేయడానికి ఇష్టపడతాను. ఆయన సరే నువ్వు తొందరపడతాను, నేను ఆలోచన చెప్తాను. సో వారం రోజులు ఆలోచించాను. సో అప్పుడు జనదూసేన్ అని ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం ఆయన నన్ను పిలిచారు. పెద్ద సీఎం గారు ఆలోచించారు, ఈ మేడప్ ఇస్ మైండ్ టు టేక్ యూ టు సీఎం ఆఫీస్ రివ్యూ. మీరు అడిగినట్టుగా వెల్త్ క్రియేషన్ చేయాలి. వెల్త్ క్రియేషన్ అంటే ఐటీ అండ్ ఇండస్ట్రీ మీకు ఇస్తారని చెప్పారు. అప్పుడు నేను ఆ విధంగా అనుకోకుండా ఇక్కడ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు గమనిస్తూనే ఉన్నారు, 95 చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ముందుండి ఆయనే ప్రజెంటేషన్స్ చేసి ఆయనే సిఐ పార్ట్నర్షిప్ సమిట్స్ అట్లా చేసి, దాని తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్ అట్లా విజిట్ చేసి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనిస్తున్నారు విషయం. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం, దాని తర్వాత జలయజ్ఞం, వెల్ఫేర్ అటువంటి విషయాల్లో ఎక్కువ ఆసక్తి చూపారు. కానీ ఆయన సొంతగా ప్రజెంటేషన్ ఇవ్వటం లేకపోతే చేయటం ఈ వీరిలాగా వాళ్ళు చేశారు. ఆ బాధ్యత అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్సనల్గా ఆ బాధ్యత రాజశేఖర రెడ్డి గారి ఆఫీస్లో చేసి మీకు ఏంటంటే మేము పోటీ పడ్డాం అభివృద్ధిలో. అంటే ఈ మధ్య రాజకీయాలు కూడా మారినాయి. మేము ఆ రోజుల్లో మాత్రం రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ చేయాలి. ఆయన 2 ఇన్స్టిట్యూషన్లు తెచ్చారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు ఐఎస్బి అని IIIT అని మంచి ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు సార్ హైదరాబాద్. బిల్ క్లింటన్ వచ్చిన
జార్జ్ డబ్ల్యూ బుష్ హైదరాబాద్ వచ్చిన ఐఎస్బికి లేదు సార్. ఎందుకంటే అంత మంచి ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు. IIIT కూడా అలానే క్రియేట్ చేశారు. ప్రొఫెసర్ రాజిరెడ్డి సహాయంతో ఆయన క్రియేట్ చేశారు. సో అప్పుడు మేమేమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు 2 ఇన్స్టిట్యూషన్స్ తీస్తే మనం 10 చేయాలి అని చెప్పి ఆయన రాజశేఖర రెడ్డి గారు అని నువ్వు చేయి అంటే నాకు బాధ్యత అప్పగిస్తే అప్పుడు మనం ఏం చేసాము ఈ IIITనేమో 3 దగ్గరలో IIITలు గవర్నమెంట్ సహాయంతో రూరల్ ప్రజలకి రూరల్ చిల్డ్రన్కి ఉపయోగపడేటట్టుగా పెట్టాం సార్. అదే ఇడుగులపాయ మనకు నూజివీడు దాని తర్వాత బాసరలో ఇప్పుడు ఇంకా కొన్ని విస్తరించడం జరిగినది మీకు తెలిసిన విషయం. అది కూడా ప్రొఫెసర్ రాజిరెడ్డి సలహా మేరకే చేశాం. అలా కాకుండా ప్రైవేటు అంటే భారతదేశంలో ఉన్నత ప్రమాణాల్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావాలని నేను ప్రయత్నం చేశాను. వాటిల్లో ఏంటంటే బిట్స్ పిలాని క్యాంపస్ ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో లేదు, నేనే తీసుకొచ్చాను. ఆ బిట్స్ పిలాని క్యాంపస్ మీకు హైదరాబాద్లో 200 ఎకరాల్లో ఉంది. ఈరోజు 12,500 మంది స్టూడెంట్స్ దాంట్లో చదువుతున్నారు. సో బిట్స్ పిలాని క్యాంపస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాంపస్ లాగా అవుతుంది. అలానే మీకు TAFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ హైదరాబాద్లో పెట్టించారు. టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పెట్టించారు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హైదరాబాద్లో పెట్టించారు. టాటా మెమోరియల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో పెట్టించారు. అక్టోబర్ 9వ తారీఖున అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ నుంచి 500 కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు సార్. ఇది మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద మెడికల్ కాలేజీ కట్టాలని CMC ఆధ్వర్యం మనం ఆ రోజు ఇచ్చినటువంటి ల్యాండ్ని ఉపయోగించుకుంది. అలా దాని తర్వాత పూనా నుంచి ఫర్గూషన్ కాలేజీ మన తిరుపతి రేణుగుంట దగ్గర తెచ్చిపెట్టాం సార్. అలా నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేశాం. అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వీలున్నంతసేపు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కి కూడా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఇప్పుడు మీరు గతంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర మీరు బాగా పనిచేశారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర గతంలో చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా చేశారు. ఎట్లా వీళ్ళిద్దరు ఊరికే క్యాజువల్ కంపారిజన్ ఎట్లా ఉండొచ్చు సార్? అంటే ఒక సింపుల్ మన అదృష్టం ఏంటంటే సార్ నా లెక్క ప్రకారం ఆధునిక ఆంధ్రప్రదేశ్కి నిర్మాతలుగా భావించాలి అంటే అది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి మాత్రమే. ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో నక్సలైట్లు విస్తారంగా ఉన్నటువంటి టైంలో హైదరాబాద్లో పునాదులు వేసి IT సంస్థల్ని తీసుకొచ్చి ఒక చిన్న అది అంకురాలుగా ఒక చిన్న డెస్టినేషన్గా తీర్చిదిద్దారు. దాని తర్వాత గవర్నమెంట్ మారింది. రాజశేఖర రెడ్డి గారు దాన్ని నేను కొనసాగించాను. నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడు, ఎన్ని రకాల పరిశ్రమలు తీసుకొచ్చాడు, ఎన్ని IT కంపెనీలు యాక్టివేట్ చేశాడు, ఎంత డిఫికల్ట్ అనేది నాకు తెలుసు. దాంట్లో ఒకటి మైక్రోసాఫ్ట్ క్యాంపస్ తీసుకురావడం, బిల్ గేట్స్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని అది అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే మన కౌన్సిల్ నుంచి వాళ్ళ దగ్గర రికమెండ్ చేసుకొని అక్కడికి పోయి స్వయంగా ప్రజెంటేషన్ తీసుకొచ్చి అక్కడ బిల్ గేట్స్ మెప్పించి ఒప్పించి మన క్యాంపస్ పెట్టించాను. సో నేనేం చేశాను, నేను లక్కీగా ఏంటంటే మన సుందర్ పిచయ్య తోటి వాటర్ స్కూల్లో చదువుతున్న కనెక్షన్ తోటి గూగుల్ క్యాంపస్ని హైదరాబాద్లో పెట్టించాను. ఫేస్బుక్ క్యాంపస్ని హైదరాబాద్లో పెట్టించాను. అలా ఏంటంటే అభివృద్ధిలో పోటీ పడి హైదరాబాద్ని ఇప్పుడు ముగ్గుడిగా విస్తారంగా మనం ఒక IT డెస్టినేషన్గా ఈరోజు మా తెలుగు వాళ్ళందరూ భారతీయులందరూ మ్యాటర్ గర్వించదగినటువంటి వెల్త్ క్రియేటింగ్ క్యాపిటల్గా తీర్చిదిద్దడంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి వారైతే రాజశేఖర రెడ్డి గారు రెండో వారిని. అందుకనే ఆధునిక ఆంధ్ర నిర్మాతల్లో వీళ్ళిద్దరి పేర్లు ఉంటాయని నేను భావిస్తున్నాను. వీళ్ళిద్దరు ఉన్న క్రమంలోనే గతంలో రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో మీకు గతంలో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీతో. తర్వాత ఏదో కొద్దిగా ఇబ్బంది పడ్డారు అనేది కొంచెం విన్నాను సార్. అంటే ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది, ఈయన వ్యక్తిత్వం ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి? ఏంటంటే సార్ మనం పొలిటికల్ ఇష్యూస్లోకి వెళ్ళడం మంచిది కాదు.
ఎందుకంటే ఇప్పుడు సమకాలీన రాజకీయాలు ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఒక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అది పొలిటీషియన్స్ కామెంట్ చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను సార్. ఒకటి ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏంటంటే నేను అదే విధమైనటువంటి ఉద్దేశంతో కొత్తగా చేయటము ఆ చొరవ ఇన్నోవేషన్ ఆ పద్ధతులన్నీ నాకు మారలేదు సార్ వారి దగ్గర పనిచేసేటప్పుడు కూడా. కానీ వారికి ఎందుకు మరి నేను నచ్చలేదు నాకు తెలియదు సార్, వారే కామెంట్ చేయాలి. ఆయన కాలంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో నేను గవర్నమెంట్లో పనిచేసింది 2.5 సంవత్సరాలు సార్. 2.5 సంవత్సరాలు ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. సరే అది నాకు తెలియదు సార్, ఆయన ఎందుకు అలా చేశారు అనేది నాకు తెలియదు. ఐఎమ్ విల్లింగ్ టు లర్న్, ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్. ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. కాకపోతే ఆ కాలాన్ని ఆ 2.5 సంవత్సరాలు నాకు కాలం దొరికింది కదా సార్, అది నేను ఇంకొక MBA చేసేటువంటి కాలంగా అనుకుని నేనేం చేశానంటే మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రధాన సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి అనే దానిపై నేను రీసెర్చ్ చేశాను సార్. 6 పుస్తకాలు రాసుకున్నాను సార్. ఆ సందర్భంలో మీకు ఏంటంటే సార్, మనకు గమనిస్తే మీకు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఇప్పుడు గాంజా పండిస్తున్నారు సార్. ఇక్కడి నుంచి పండించేటువంటి గాంజాని మొత్తం దేశం అంతా రవాణా అవుతుంది సార్. ఎక్కడ గాంజా సీజ్ అయింది అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం లేకపోతే ఒరిస్సా ఆ ప్రాంతాల నుంచి వచ్చినట్లుగా మనకు వార్తలు వినపడుతున్నాయి సార్, మీ అందరికీ తెలిసిందే. అందువల్ల జనరల్గా మనం ఏమంటాం, ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి, ఇక్కడ రైడ్లు చేయండి, ఆ క్రాప్ నాశనం చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, కింగ్ పిల్లల్ని అరెస్ట్ చేయండి, ఇట్లా మనం మాట్లాడుతూ ఉంటాం సార్. కానీ నేనేం ఆలోచించానంటే అసలు ట్రైబల్ అనేవాడు చాలా మంచివాడు. ఎస్, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తాను. అసలు వీడు ఎందుకు పాయిజన్ అమ్మి మన పిల్లలకి పెట్టి వాడికి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాడు అనేది నాకు ఉన్న ప్రశ్న సార్. ఆ ప్రశ్నకి సమాధానం ఎత్తుక్కుంటూ నేను అరకు, పాడేరు, చింతపల్లి, రంపచోడవరం, ఒరిస్సా ఆ ప్రాంతాల్లో వెళ్ళి ఫారెస్ట్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్లో పడుకున్నాను సార్. వాళ్ళతో సంవాదం చేశాను సార్. అసలు ఏంటంటే మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని నేను అడిగాను సార్. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, చూడండి సార్, అసలు అంటే నేను ఆ పంటను చూశాను, పెంచేవాళ్ళని చూశాను, రైడ్ చేయడానికి వెళ్ళాలి, అసలు దీనికి మూలం ఏంటి, ఎందుకు పెంచుతున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు, అవతలవాడికి ఆరోగ్యం పాడు చేసిన డబ్బు ఎందుకు సంపాదించాలనేటువంటి వికృత రూపం ఎందుకు ఇంత దూరం వచ్చింది, ఈ సమస్యను అరికట్టాలంటే మనం ఏం చెయ్యాలి అనే ప్రశ్నకి సమాధానంగా నేను వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైలాగులు అంటే సమాధానం చేశాను. IPS ఆఫీసర్లు అందరూ కూడా జనరల్గా కొంత ఏజ్ పెరిగే కొద్దీ కొంత లావ్ అవుతుంటారు, మా అలాగనో లేకపోతే వేరే వాళ్ళగా లావ్ అవుతుంటారు. కానీ మీరు ఇంత ఫిట్గా ఈ ఏజ్లో కూడా ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అంటారు? సరే, ఒక 4-5 రకాలుగా నేను డిసిప్లైన్డ్గా కొన్ని హ్యాబిట్స్ ఏర్పాటు చేసుకుంటాను. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఎక్సర్సైజ్. 100 అయినా 106 అయినా ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయడం అనేది అలవాటు చేసుకుంటాం. సో దానివల్ల చాలా హాయిగా ఉంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్య రహస్యాలు ఏంటి? ఇప్పుడు ఆహార రహస్యాలు ఏముంటాయి, మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటారు? అదే సార్, నెంబర్ 1 ఏంటంటే మీకు ఎక్సర్సైజ్. నెంబర్ 2 ఏంటంటే స్లీప్ సార్, నిద్రపోవడం. కరెక్ట్గా టైంకి పడుకోవడం, జాగ్రత్తగా ఒక 7-8 అవర్స్ కంప్లీట్గా నిద్రపోవడం సార్, నెంబర్ 2 సార్. నెంబర్ 3 ఏంటంటే సార్, నేను చేసే కార్యక్రమంలో ఫాస్టింగ్ సార్. మనం ఎంతసేపు తినేదానికి తినకుండా ఉండే సమయాన్ని కూడా నేను పెంచాను సార్. స్లోగా ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు కొద్దిగా ఆయన లీవ్ ఇవ్వబట్టి కొన్ని ఎక్స్పెరిమెంట్లు అంటే ఒక రకమైన అవకాశం. నేనేమనుకున్నానంటే సార్, సంబడి వాంటెడ్ టు పనిష్ మీ. మీరు బౌన్స్ బ్యాక్ కావాలంటే ఏం కావాలి, ఇది ఒక అవకాశంగా మలుచుకుని ఇంతకుముందు నేనున్న మాధురి ప్రతాప్ కన్నా నేను ఇంకా బెటర్ కావాలి, వాళ్ళకి అవసరం లేకపోయినా నాకు నేను అవసరం, కృషి చేయాలి, నేను బెటర్ కావాలి అనేటువంటి ఒక సంకల్పంలో బయలుదేరాను సార్. ఆ సంకల్పంలో బయలుదేరినప్పుడు నేను ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య ఫాస్టింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి. ఏం బెనిఫిట్స్? చాలా బెనిఫిట్స్ ఉంటాయి సార్.
ఓకే. ఈ నిదర్శనం అదే. అవునా? ఓకే. అదే మీకు చెప్తున్నా. సో ఉన్నాయని చెప్పేసి మీకు ఇంటర్నెట్ నిండా సైంటిఫిక్ లిటరేచర్ అవన్నీ వస్తున్నాయి సార్. 2016-17లో నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్. ఒషినోరి ఒకసుమి అని చెప్పేసి ఈజ్ జాపనీస్ సైంటిస్ట్. అతనికి ఫాస్టింగ్ బెనిఫిట్స్ ఏంటి అనే దానిపైన అతను రీసెర్చ్ చేసినందుకు అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మన 2016 దాకా మనకు తెలియదు కదా దాని బెనిఫిట్స్ ఏంటి. దాని ఏంటంటే ఆటోఫేజీ అని ఒకటి కనుక్కున్నాడు సార్. అంటే మనం ఎప్పుడైతే ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ చేస్తాం అంటే ఏమి తినకుండా ఉంటాం, మంచినీళ్ళు మాత్రమే కాదు, అప్పుడు ఏమవుతుందంటే బాడీ విల్ గోయింగ్ టు క్లీనింగ్ మోడ్స్. అంటే క్లీనింగ్ మోడ్ అంటే చెత్త చెదారం మన మున్సిపాలిటీ వాళ్ళు ట్రాఫిక్ క్లీన్ చేసినట్టు బాడీ కూడా ఈ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ అని కొన్ని క్యాన్సరస్ ప్రోటీన్స్ అని వాటన్నిటిని క్లీన్ చేసేస్తుంది బాడీ. సో అందువల్ల మీరు ఇంజన్తో క్లీన్ చేసినట్టు అంత క్లీన్ చేసేస్తుంది. అందుకని మీకు ఏంటంటే కొద్దిగా ఇప్పుడు నా మొహం చూస్తే ఏంటంటే నాట్ ఓన్లీ గ్లో ఉంటుంది సార్, దాని తర్వాత కొద్దిగా యూత్ లుక్ ఉంది. చాలా దట్ ఈస్ ప్రధానమైన కారణం ఏంటంటే ఫాస్టింగ్ సార్. నేను ప్రతిరోజు కూడా ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నాను సార్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అబౌట్ 1 o'clock మీకు లోపలికి వెళ్ళినప్పుడు నేను భోజనం చేసి వచ్చాను సార్. దట్ ఈస్ మై లాస్ట్ ఫుడ్. ఇంకా మళ్ళీ రేపు ఉదయం తింటాను సార్ 10 గంటలకు మొదలు. సో అబౌట్ ఎవ్రీడే 4 to 5 hours నేను తింటాను సార్. తినేటప్పుడు మిగతా 19-20 hours ఐ వోంట్ ఈట్ ఇట్. ఐఎమ్ జస్ట్ మంచినీళ్ళు. మరి ఇంకా ఇబ్బందులు ఏమి రావట్లేదా సార్? మా క్వశ్చన్ లేదు సార్, చాలా బాగుంటుంది. అంటే అన్నం తినకపోవడం మూలంగా సో అలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు సార్. అంటే జనరల్గా 8 hours తినొచ్చు, 16 గంటలు తినకూడదు అనేది ఒక నాటి. నేను ఏంటంటే చాలా రోజులు ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, చెప్పాను కదా ఇంతకుముందు కన్నా నేను బెటర్ కావాలని ఒక సంకల్పం. ఎందుకంటే ఎవడో పనిష్మెంట్ చేస్తున్నా అంటే నేను అది రివార్డ్గా భావించాను, ఎవడో రాయేస్తున్నా అంటే నాకు పూలమాలగా నేను ధరించాను. అర్థమైంది కదా. సో అందువల్ల ఈ ఎక్స్పెరిమెంట్ చేయగా ఇప్పుడు నౌ ఐ హావ్ కమ్ టు 19 to 20 hours నేను ఎవ్రీడే ఫాస్టింగ్ చేస్తాను. ఎవ్రీడే. సో ఇప్పుడు నేను ఏం తింటారు సార్? మార్నింగ్ ఏం తింటారు, ఈవినింగ్ కానీ 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు అదే చెప్పారు కదా సార్, ఈ కాలం వచ్చిన ఎక్స్పెరిమెంట్ మొదలుపెట్టిన 5 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా డిన్నర్ తినలేదు సార్. డిన్నర్ మానేసారు కాదు సార్. ఆ ఫుడ్లో ఏం తీసుకుంటారు అంటే ఇప్పుడు జనరల్ కథలు ఉంటాయి సార్. ప్రత్యేకంగా నేనైతే ఏంటంటే కొద్దిగా ఫైబర్ ఫుడ్ అంటే వెజిటబుల్స్ ఎక్కువ తింటాను సార్. మోస్ట్లీ బ్రెయిన్ ఫుడ్. దాని తర్వాత ఫిష్ తింటాను. దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు బ్రెయిన్ అండ్ ప్రోటీన్. మెయిన్ ప్రోటీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఇస్ ఫిష్. మన రివర్ ఫిష్ ఇక్కడ ఉంటే కృష్ణ. ఒక జాలర్తో మాట్లాడుకున్నాను సార్. ఫిష్ సప్లై వాడు ఖచ్చితంగా ఫ్రెష్గా పట్టింది అది ఇస్తాడు సార్. దాన్ని ప్రతిరోజు కొద్దిగా తింటాను ఫిష్. దాని తర్వాత కూరగాయలు తింటాను సార్. దాని తర్వాత ఫ్రూట్స్ తింటాను సార్. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ తింటాను సార్. దాని తర్వాత ఇప్పుడు కొన్ని మొలకలు తింటాను. మొలకలు. దాని తర్వాత సీడ్స్ తింటాను సార్. సీడ్స్ అంటే మీకు పంకిన్ సీడ్స్ అని, గుమ్మడికాయ గింజలు అని, దాని తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అని ఉంటాయి సార్. సపోజ్ వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అవి తింటాను సార్. దాని తర్వాత మీకు భయం లాగా అన్నీ కవర్ అయినమాట, అన్నీ కవర్ అయినమాట. దాని తర్వాత ఒక మన పూర్వకాలం నుంచి తినేటువంటి ఒక ఫుడ్ ఉంది సార్, దాన్ని అంబలి అంటారు. అంబలి. ఇప్పుడు కూడా అరకు ప్రాంతంలో వాళ్ళు రాగి అంబలి తాగుతారు ఎవ్రీడే రాగి అంబలి తాగుతారు. అంబలి అంటే సింపుల్గా ఏదైతే లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అని ఉంటుంది సార్, ఏదైనా రైస్ కానీ లేకపోతే కొరలు సాములు వాటితో చేసినాయి కానీ, నేనైతే ఇప్పుడు కొరలు సాములు ఇవి ఉన్నాయి కదా సార్. మన డాక్టర్ ఖాదర్వలి అని ఉంటారు, ఆయన సిరిధాన్యాలని ఒక 5 చెప్పారు. ఆ సిరిధాన్యాలు యాక్చువల్గా ఒకరోజు నానబెట్టి దాన్ని అన్నంలాగా వండుకుని దాన్ని నీళ్ళల్లో కానీ లేకపోతే గంజిలో కానీ లోపల ఉండేటట్టు చూసి ఒక 12 hours అంటే అది ఫెర్మెంటేషన్
దాన్నే సద్దన్నం అంటారు, దాన్నే అంబలి అంటారు. ఆ అంబలిని కొద్దిగా పెరిగేసుకొని దాంట్లో రకరకాలు యాడ్ చేసుకొని, సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫైనెస్ట్ మీల్. గుడ్ సార్. ఇప్పుడు ఈ ఆహార అలవాట్లు మీరేనా మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇది అంటగట్టారు? నేను అంటగట్టడం అనేది ఉంటుంది సార్. అదే జనరల్గా ఏంటంటే మీరు కొద్దిగా హెల్తీగా ఉన్నారు, మీరు పక్కన ఉన్నప్పుడు మీ తోటి వాళ్ళు కొంత ఫాలో అవుతారు సార్ ఖచ్చితంగా. అందుకనే ఏంటంటే మీరు లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని ఎలా గుర్తించగలం అంటే, మీ 5 ఫ్రెండ్స్ చూసామనుకోండి సార్, వాళ్ళ యావరేజ్ వెయిట్ మీరు ఉంటారు సార్ ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ హ్యాబిట్స్ ఆర్ కంటాజియస్. సో మీరు సన్నగా ఉండాలనుకున్నారు అనుకోండి, సింపుల్గా మీరు సన్నగా ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే చేసుకొని వాళ్ళ చుట్టూ తిరగండి సార్, మీరు సన్నబడిపోతారు అంతే. ఎందుకంటే మీకు తెలియకుండానే మీకు లాట్ ఆఫ్ క్యూస్ వచ్చేస్తుంటాయి సార్. తినేవాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఇప్పుడు పోదాం రా, అక్కడ పోదాం, ఇక్కడ పోదాం, నువ్వు తినలేదనుకో నీ మీద జోకులు వేయటం, డౌన్ చేయటం అవి చేస్తారు. అలా సన్నగా ఉన్నాడు వాడు అనుకోండి, వాడు ఎప్పుడు అనవసరంగా అది తిందాంరా, ఇలా తిందాం, అది తిందాం ఉండవు అండం. ప్లస్ నువ్వు తినట్లేదు అనుకో, రెస్టారెంట్, అరే చాలా కష్టం రా ఇట్లా రెస్టారెంట్ ఉంటాం, మంచి పని చేస్తున్నారా అని వాడు చెప్తాడు. సో దెర్ ఇస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. సో యూ వాంట్ టు బికమ్ లీన్, యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ ఆల్రెడీ లీన్ లైక్ యువర్ కెమెరామెన్స్. రైట్ సార్. ఇంకొకటి, ఇది హెయిర్ స్టైల్ మార్చారు ఎందుకో గతానికి ఈ మధ్య కూడా నేను వెరిఫై చేస్తే చాలా నుంచి కూడా మీరు హెయిర్ లేకుండానే ఉంటారు. అసలు జుట్టు కావాలని చెప్పి చాలా మంది పెట్టుకుంటారు, ఉన్న జుట్టుని మీరు తీసేస్తున్నారు. ఇది ఏమన్నా ఉందా సార్ సూత్రం? సూత్రం ఏం లేదు సార్, మామూలుగా తెల్ల జుట్టు అయిపోతుంది. సో దానికి రంగు వేసుకుంటే ఏంటంటే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనేది నాకున్న ఆస్తి అది తలకాయ ఉంటుంది సార్. సో దట్ ఈస్ నెంబర్ 1. దాని తర్వాత ఏంటంటే ఒకటి సింప్లిఫై కావాలి, లైఫ్ షుడ్ బికమ్ సింపుల్ అండ్ నార్మల్ అనేటువంటి ఒక ప్రధాన సూత్రం సార్. టువర్డ్స్ విచ్ ఐ విల్ బి కంటిన్యూస్లీ ట్రావెలింగ్. ఇది కూడా అంతే అనమాట. సో నాకు ఇప్పుడు నేనే షేవింగ్ చేసేసుకుంటాను. ఓకే. సో ఇట్స్ వెరీ సింపుల్, ఈజీ, అసలు ఏమి కష్టపడకుండా హాయిగా. ఒకటే పర్మిషన్ అడిగారు మా మేడం, మా మేడం ఓకే అంటే ఒకసారి తిరుపతి వెళ్ళాను సార్. మామూలు గుండె చేసుకున్నాను, ఎలా ఉంది అంటే పర్వాలేదు, బాగానే ఉంది, పర్లేదు, కెన్ ఐ కీప్ ఇట్ అని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. సో అప్పటి నుంచి నేను దీనివల్ల ఏంటంటే కొద్దిగా యూత్ఫుల్ లుక్గా కనబడుతున్నాను. చాలా మంది ఆఫీసర్లతో పోల్చుకుంటే మీ బ్యాచ్ మీట్లో అంటున్నారు కానీ వాళ్ళు ఎవరు కనపట్లేదు అసలు చూడటానికి. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు సార్ నా బ్యాచ్ మేట్ మీరు గమనించారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నా బ్యాచ్ మేట్లు ఎవరు లేరు సార్. ఎందుకంటే మన హసన్ రాజా ఆయన రిటైర్ అయిపోయాడు, అక్కడ తెలంగాణలో రాజీవ్ రతన్ అని మనం చనిపోయాడు. సో నవ్ యు నో హౌ మీరు ఏ ఏజ్లో ఉన్నాను ఇంకా. అందువల్ల ఏంటంటే ఈ టైంలో సార్ మీరు ఓన్లీ వే యూ కెన్ లీవ్ ఎ గుడ్ లైఫ్ ఈజ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ హ్యాబిట్స్. మీకు ఎంతసేపు గుడ్ హ్యాబిట్స్, చంద్రబాబు నాయుడు గారు అంత ఎనర్జీ ఎలా ఉంటారు అనేది సీక్రెట్ నాకు. అది ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది, ఇంత ఏజ్లో ఇంత ఎనర్జీ ఏంటి, తిరగటం ఏంటి, అసలు ఆ గుడ మీద ఫ్రెండ్స్లో ఆయన యాక్టివిటీ ఏంటి, ఇంత పని కాదనిపిస్తుంది. సో దానికి వెనకాల రహస్యం మీరు చూడాలన్నమాట. వెరీ వెరీ డిసిప్లిన్స్, హైలీ మెటిక్యులస్ ఇన్ ఈటింగ్ రైట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. ఒక్క ముక్క కూడా మీరు ఏదో ఇచ్చి సరదాగా అంటే తినండి సార్. ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్లీ బ్యాలెన్స్డ్, దాని రైట్ సైజ్ రైట్ అది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తయారు చేసి అది మాత్రమే తింటారు. అట్లా తిని ఏ 6-100 ఎక్సర్సైజ్ చేసి ఒక సిస్టమేటిక్గా ఉంటున్నాడు కాబట్టి ఆ మాత్రం ఎనర్జీ తోటి ఈ వయసులో ఎంత యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం దొరుకుతుంది. మనం కూడా అంతే సార్. ఎందుకంటే 58 సార్, ఈ టైంలో కరెక్ట్గా పనిచేయాలి అంటే ఖచ్చితంగా మీరు డిసిప్లిన్గా ఉంటారు సార్. సో అందువల్ల నేను డిసిప్లిన్ అనేది ఒక బెడ్ రాక్ సార్, అన్ విచ్ ఐఎమ్ స్టాండింగ్. సో అందువల్ల నాకు బై అండ్ లార్జ్ ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ పరిగెత్తమంటే సడన్గా పరిగెత్తాను, మీకేం ఇబ్బంది లేదు. సో ఎప్పుడు ఎనర్జీ ఉంటుంది. అది యాక్చువల్గా ఒక పుస్తకం రాద్దాం, ఫిట్నెస్ వచ్చే సంవత్సరానికి రిలీజ్